మలేషియాలోని కౌలాలంపూర్లో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత అటెండ్ అయ్యారు. చిన్నారుల ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో మలేషియాలో ఉన్న రాష్ట్ర ప్రజలు భాగం పంచుకోవాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కన్నకల ఈ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చేయాలి, నీళ్ళని ఏం చేయాలి, నిధులను ఏం చేయాలి, మనం ఏ రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ఇప్పుడు జరుగుతున్న లోపం ఏంది, మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏందని ఆయన 15 ఇయర్స్ నుంచి చేసినటువంటి ప్రణాళికలే ఇవాళ అన్ని పాలసీలుగా మీకు కనపడుతుంది. అది ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు. ఐటీ వాళ్ళందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు మీ యొక్క సూచనలు సజెషన్స్ కూడా పంచుకోవాల్సిందిగా మన రాష్ట్రంతో నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా సరే మీరు దయచేసి మాకు చెప్పండి. ఎనీథింగ్ వి రెస్పాండ్ ఇమీడియట్లీ. ఇట్ షుడ్ బి ఎ పార్టిసిపేటరీ మెకానిజం టు ఇంప్రూవ్ తెలంగాణ అండ్ టు డెవలప్ తెలంగాణ అన్నది